పెట్టింది పార్టీ చేజిక్కించుకుంది ఒక సానుభూతి పవనాలకు, శవాల దగ్గర రాజకీయాలు. ఈ రోజు మరలా రాష్ట్రంలో ఒక శవం దొరికింది, ఎగురుకుంటూ వచ్చాడు, రాఫ్తాడు. రాఫ్తాడులో ఇతను జగన్ గారి పర్యటన ముందు అక్కడ స్థానిక వైసీపీ నేత చేసిన వీరంగం పోలీస్ స్టేషన్ ఒక మీరు గమనించారు. సరే, పోలీసులు 1100 మందిని ఇతనికి సెక్యూరిటీగా నియోగించి సుమారుగా 800 నుంచి 900 మందిని వివిధ ప్రాంతాల్లో మోహరించి జనాలు రాకుండా కట్టడి చేశారు. ఈ హెలిప్యాడ్ దగ్గర సుమారుగా 200 మంది పోలీసులు ఉన్నారు అని చెప్పేసి అధికారిక ప్రకటన వచ్చింది హోంమంత్రి గారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు పోలీసు అనేవారు హెలిప్యాడ్ దగ్గర ఎవరు లేరు, అసలు అంతమంది జనాలు ఎట్లా వచ్చారంటున్నారు. వీటన్నిటికన్నా ముందు బేసిక్ అంశాలు కొన్ని ఉంటాయి. మీరు హెలిప్యాడ్ ఎక్కడ పెడుతున్నారు, దాని భద్రత ఎట్లా ఉంది, వీటన్నిటి మీద కూడా ముందే పోలీసులు ఎస్టిమేషన్ వేసుకుంటారు, ఎంతమంది అక్కడ ఉండాలి అడుగుతారు. మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు హెలిప్యాడ్ దగ్గరికి ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారు, వాళ్ళ పేర్లు లిస్టు పోలీసులకు ఇవ్వాలా. ఆ లిస్టు ప్రకారం పోలీసులు హెలిప్యాడ్ దగ్గరికి వాళ్ళని అనుమతిస్తారు, తప్పితే ఎవరిని పడితే వాళ్ళని అనుమతించారు. ఇది ఎవరికైనా జరుగుతుంది. కానీ ఇక్కడ జనాలు ఎందుకు వచ్చారు హెలిప్యాడ్ దగ్గర? హెలిప్యాడ్ అక్కడ ఉంటుందని జనాలకు ఎవరు చెప్పారు? ఇది మొదటి ప్రశ్న. సరే, జనాలు తెలుసుకున్నారు, వచ్చారు, మంచిది కాదనం. కానీ అక్కడ పోలీసులు ఆ ప్రజలని ఆపుతున్న దృశ్యాలు పలు మీడియాల్లో వచ్చింది. అయినా కానీ తోసుకుంటూ వచ్చారు. ఎప్పుడు వచ్చారు? హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి ఇంకా దాని రోటర్స్ తిరుగుతూ ఉండగానే, దాని ఫ్యాన్ రెక్కలు తిరుగుతూ ఉండగానే వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. నాకు తెలిసి ఈవెన్ చదువుకోని బుద్ధి లేని జీవి కూడా హెలికాప్టర్ ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు, ఫ్యాన్ లేదా వెనకాల ఉన్న రోటర్ తిరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా దరిదాపుల్లోకి రారండి. కానీ ఇతను వాళ్ళ ఎమ్మెల్యే మాజీ ఏం చెప్తున్నాడు, గడికోటి శ్రీకాంత్ రెడ్డి, అసలు అవి ఫ్యాన్ రెక్కలు ఆగకముందే వచ్చేసారని చెప్తున్నాడు. ఇది జరిగే పని కాదు. మనకు ఎక్కడా కూడా వచ్చిన ఫోటోల్లో కానీ వీడియోల్లో కానీ ఆ రకం ఎక్కడ కనపడలేదు. ఇది ఒకటైతే, రెండోది విండ్ షీల్డ్ దెబ్బతింది అన్నారు. అసలు విండ్ షీల్డ్ దెబ్బతిందంటే ఆ హెలికాప్టరు ఆ ఎయిర్ వర్తినెస్ ఉండదు. ఎయిర్ వర్తినెస్ అంటే గాలిలో ఎగరటానికి ఫిట్ గా ఉన్న కండిషన్. అది ఎయిర్ వర్తినెస్ కోల్పోయినట్లు లెక్క. అక్కడ వివిఐపి కానీ లేకపోతే కనీసం పైలటే కానీ ఎవరు కూడా ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరిదైనా సరే ప్రాణమే. కానీ అక్కడ పైలట్, కో పైలట్ వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే ఆ హెలికాప్టర్ ఎయిర్ వర్తినెస్ ఉంది. కాబట్టి వీళ్ళు చెప్తున్నట్లుగా అక్కడ విండ్ షీల్డ్ దెబ్బతింది లేకపోతే ఇంకేదో దెబ్బతింది అనే మాట పూర్తిగా వాస్తవం. ఇంకొకటి, ఇప్పుడు ప్రభుత్వం కూడా పోలీసుల తరపు నుంచి చెప్పాల్సింది, ఇతను టూ అండ్ ఫ్రోకి అతను హెలికాప్టర్ తెచ్చుకున్నాడా, ఓన్లీ 2కి మాత్రమే తెచ్చుకున్నాడా, ఫ్రో మళ్ళీ వేరే అంటే వెళ్ళటానికి? ఇది కూడా విచారణలో అంశంలో రావాలి. ఇప్పుడు నోటీసులు ఇచ్చా ఉంటున్నారు, పైలట్ కో పైలట్ నోటీస్ ఇచ్చా ఉంటున్నారు, ఆ సంస్థకు కూడా నోటీస్ ఇచ్చా ఉంటారు, విచారణ రమ్మంటున్నారు. అసలు విండ్షీల్డ్ దెబ్బతింటే ఎయిర్ వర్తినెస్ ఎట్లా వచ్చింది, మీ వాళ్ళైనా ఎట్లా ప్రయాణం చేశారు? దీని మీద ఇప్పుడు విచారణ సాగుతుంది. ఒకటి మటుకు వాస్తవం సార్, శవాల కోసం శవ రాజకీయాలు మొదలుపెట్టి సానుభూతితో తన యొక్క రాజకీయ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పైన విస్తృతమైన విష ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. మొదటి 4 రోజుల నుంచి 36 చావులు అన్నాడు. ఢిల్లీలోకి వెళ్ళి వాళ్ళ పేర్లు అడిగేటప్పటికి 2 రోజుల ప్రోగ్రాం వల్ల మధ్యాహ్నానికి ముగించుకొని వచ్చాడు. ఇక తర్వాత నుంచి ఒక్క పేరు కూడా ఇవ్వలేకపోయారుగా. ఇవ్వలేదండి, ఈ రోజుకి ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ చూపించట్లేదు. ఇప్పుడు మనుషులు చంపేస్తే ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా సార్. ఈ రోజు వెంటనే చేయకపోయినా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కనపడుతుంది. కాబట్టి ఏమీ ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది,
ఈ హింస విలయతాండం చేస్తుందని నిరూపిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఆగిపోతారనేది అతని భ్రమ. కూటమి ప్రభుత్వ హయాంలో అసలు ఏమాత్రం అభివృద్ధి చెందకూడదు. ఇది అతను చేయాలనుకున్న నాటకం. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం